వెంటనే 5వ వచనం చూడండి, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీయో దొరకలేదు. ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. అసలు వాస్తవం అయితే ఇదయ్యా. కొన్నిసార్లు చూడండి, దేవుడు ఏదైనా ఒక పని చేయమని చెప్పినప్పుడు మనకు అనిపిస్తుంది, నువ్వు చెప్పిన పని ఇప్పటి వరకు చేసాం ఏసయ్యా, ఇప్పటి వరకు అన్ని ప్రయత్నాలు చేసాం, మా ప్రయత్నాలు అయితే ఏమీ సఫలం అవ్వలేదు. అంటే చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ఓపెన్గా, చాలా యథార్థంగా యేసు ప్రభువుతో పేతురు ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్తున్నాడు. కొంతమంది చూడండి దేవుని దగ్గర నోరు తెరవరు. కొంతమందికి సైలెన్స్ బాగా ఇష్టం. సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్ అని ఒక ప్రావర్బ్ ఉంది ఇంగ్లీష్లో. మౌనం అంట బంగారం అంట, మాట్లాడడం ఏమో వెండి లాంటిదంట. అందుకనండి నేను అస్సలు ఎవరితో మాట్లాడనండి, నా భార్యతో మాట్లాడను, నా పిల్లలతో మాట్లాడను, మా ఆఫీస్ కొలీగ్స్తో మాట్లాడను, దేవునితో అంతకంటే మాట్లాడను అంటారు కొంతమంది. అతిగా మాట్లాడడం పొరపాటే, అసలు మాట్లాడకపోవడం కూడా పొరపాటే. సో దేర్ షుడ్ ఆల్వేస్ బీ అ బ్యాలెన్స్. ప్రాముఖ్యంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంత ఓపెన్గా ఉంటే అంత మంచిది. హల్లెలూయా. ఎంత యథార్థంగా ఉంటే అంత మంచిది. కొన్నిసార్లు కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, చెల్లెమ్మల కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు, అక్క పలానా శోధనలో నేనున్నాను, పలానా పరిస్థితిలో నేనున్నాను, ఈ పరిస్థితిలో నాకు ఎలా అనిపిస్తుందంటే ప్రార్థన చేయాలనిపించట్లేదు అంటారు. ఎప్పుడైనా మీకు అలా అనిపించిందండి? అన్నం తినాలనిపించదు కదా కొన్నిసార్లు మనకి, అవును కదా? ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు అన్నం తినాలనిపించదు, ఆకలి వేయదు. కొన్నిసార్లు అలాగే ప్రార్థన చేయాలనిపించదు. ఎప్పుడైనా అట్లా అనిపించిందా మీకు? దేవదూతలా మీరు ఎవరైనా? లేదు కదా. అప్పుడప్పుడు మనకి ఏమనిపించదు, ప్రార్థన ఇంకా ఊరికే ప్రార్థన ఏం చేస్తాంలే అని అనిపిస్తుంది కొన్నిసార్లు. అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ప్రార్థన చేయాలనిపించట్లేదని ఏసైకి వెళ్ళి చెప్పని చెప్తాను. ఇప్పుడు అన్నం తినబుద్ధి కావట్లేదని ఎవరికి చెప్పాలా? డాక్టర్కి చెప్పాలి, అంతేనా? డాక్టర్కి చెప్తే డాక్టర్ ఆకలి వేయడానికి మంది ఇస్తాడు. యేసుప్రభు కూడా అదే అన్నాడు, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు, రోగికే వైద్యుడు కావాలని. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నీకు రోగం వచ్చింది, వాక్యం వినాలనిపించట్లేదు, ప్రార్థన చేయాలనిపించట్లేదు, అమ్మో మళ్ళీ అది వెళ్ళి ఏసైకి ఎలా చెప్తాను అనిపిస్తుంది. కానీ ఏసైకి చెప్తేనే ఆయన పరమ వైద్యుడు కాబట్టి, ఆయన మన ఆత్మీయ జీవితాన్ని ఫిక్స్ చేయగలిగిన వాడు, ఆయనే బాగు చేయగలిగిన వాడు కాబట్టి ఆయనకే చెప్పాలి. ఎప్పుడైనా ప్రార్థన చేయాలనిపించకపోతే ఎవరికి చెప్పాలి? వెళ్ళి ఏసైకి చెప్పాలి, ఏసై నాకు ఎందుకో ప్రార్థన చేయాలనిపించట్లేదు అంటే. లోకాశలు ఎక్కువైపోయి దైవికమైన విషయాలలో ఆసక్తి కొన్నిసార్లు మనకి ఏమైపోతూ ఉంటుంది అంటే సబ్సైడ్ అయిపోతాం, తగ్గిపోతూ ఉంటుంది. ముండ్ల పొదల్లో కొన్ని విత్తనాలు పడినాయంట. ఒక విత్తువాని ఉపమానం యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ, విత్తనాలు విత్తడానికి విత్తువాడు వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. ఆ విత్తనాలు మొలిచాయంట, మొక్కలు చిన్నగా రావడం ప్రారంభించాయి, కానీ ఆ చుట్టూ ఉన్న ముండ్ల పొదలు వాటిని అణచివేశాయి. కొన్నిసార్లు ఐహిక విచారాలు, కొన్నిసార్లు మనకున్న విపరీతమైన పనులు, కొన్నిసార్లు మనం పెట్టుకునే అనవసరమైన పనులు, కొన్నిసార్లు మనం తెచ్చిపెట్టుకునే అనవసరమైన సమస్యలు ఆత్మీయ జీవితంలో మనల్ని పైకి రానియకుండా అణచివేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభా నాకు ఎందుకో ప్రార్థన చేయాలనిపించట్లేదు, నాకు ఎందుకో వాక్యం వినాలనిపించట్లేదు, మందిరానికి వెళ్తున్నాను కానీ ఎగ్జైట్మెంట్తో వెళ్ళట్లేదు, ఆనందంగా వెళ్ళట్లేదు, తప్పదన్నట్లు వెళ్తున్నాను ప్రభా, నా ఆధ్యాత్మిక స్థితి ఒకసారి నువ్వు సరిచే. యేసుక్రీస్తు ప్రభువు పేతురు యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని, పేతురు చాలా యథార్థంగా చెప్పాడు, అయ్యా రాత్రంతా వలలు వేసాం కానీ